హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం యాక్చువల్గా మనకి డేటాబేస్ నుంచి ఏడవ డాట్ నెట్తో మనం వర్క్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం ఏ అంటే డాట్ సిఎస్ ఫైల్లో డైరెక్ట్గా క్వరీస్ రాయకుండా మనం ఒక ఆర్కిటెక్చర్ ఫాలో అవుతాం. ఎలా అంటే లైక్ సమ్ లేయర్స్ తీసుకుంటాం. 3 టైర్ ఆర్కిటెక్చర్ అనుకోండి. సో ఇలా తీసుకుని డేటా యాక్సెస్ లేయర్, అలాగే బిజినెస్ యాక్సెస్ లేయర్, అలా ప్రెజెంటేషన్ లేయర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాం. రైట్. సో ఇలాంటి కేసులో మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పుడు మనకి డేటాబేస్ నుంచి సమ్ డేటాని రిట్రీవ్ చేసి గ్రిడ్ వ్యూలోకి స్టోర్ చేయాలి అనుకోండి. సో ఇలాంటి కేసులో మనకి మన అప్లికేషన్లో మల్టిపుల్ గ్రిడ్ వ్యూస్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ మనం రాయాల్సిన అవసరం లేదంటే డేటాని తీసుకొని మల్టిపుల్ టైమ్స్ డేటా టేబుల్ డిక్లేర్ చేసి డేటా టేబుల్ నుంచి మనం డేటా టేబుల్కి అసైన్ చేసి మనం ఇలా గ్రిడ్కి అసైన్ చేయాల్సిన స్థితి అనేది ఉండదు. సో ఏంటంటే సింపుల్గా రీయూజబిలిటీ కోసం ఏంటంటే ఫంక్షన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఎలా అంటే జస్ట్ లైక్ ఈ డిఎల్ఎల్ ఫైల్లోనే ఇంక్రిమెంట్ అంటే డిఏఎల్ ఫైల్లోనే డేటా యాక్సెస్ లేయర్లోనే చేసుకుంటాం. సో దీనికోసం వచ్చేసి నేను సింపుల్గా చెప్పడానికి నేను ఒక కన్సోల్ అప్లికేషన్ అనేది తీసుకుంటున్నాను. సో కన్సోల్ అప్లికేషన్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ మీదే తీసుకున్నాం. రైట్. యాక్సెస్ లేయర్స్ అని తీసుకుంటున్నాను. లైక్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ప్రెజెంటేషన్ లేయర్ అవుతుంది. ఇక్కడ మనకి డేటా యాక్సెస్ లేయర్కి నేను ఇక్కడ ఒక క్లాస్ ఫైల్ తీసుకున్నాను. అంటే లైబ్రరీ ఫైల్ తీసుకొని లైక్ ఇక్కడ మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా అలా చేస్తాము. ఓకే, బట్ నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. ఇక్కడ క్లాస్ ఫైల్లో ఎస్క్యూఎల్ హెల్పర్ అని చెప్పేసి నేను ఒక క్లాస్ తీసుకున్నాను. రైట్. సో ఎస్క్యూఎల్ హెల్పర్ డేటాబేస్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ డేటా నేను రిట్రీవ్ చేసుకోవాలి కాబట్టి ఎస్క్యూఎల్ క్లయింట్. రైట్. అండ్ నౌ సో మనకి ఏ క్వరీస్ అయినా అంటే ఇక్కడ మనం క్వరీస్ మీద వర్క్ చేసేటప్పుడు ఈ ఎస్క్యూఎల్ హెల్పర్ నేను ఏం చేస్తానంటే ఐ డిస్పోజ్ వాళ్ళ నుంచి నేను ఇన్హెరిట్ చేసుకుంటాను. సో డిస్పోజ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత చేద్దాం. నెక్స్ట్ వన్ మనకి ఎస్క్యూఎల్ కమాండ్ ఉంటుంది, అలాగే ఎస్క్యూఎల్ కనెక్షన్ ఉంటుంది, అలాగే డేటా రీడర్. రైట్. లైక్ డేటా అడాప్టర్స్ ఇవన్నీ కూడా మనకి నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఉంటుంది మనకి. క్లియర్. సో వీటిని ఫస్ట్ ముందుగానే మనం డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ కనెక్షన్ అంటే ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేద్దాం ఫస్ట్. రైట్. SQL command, SQL command అలానే create SQL connection, SQL connection తీసుకున్నాం. create SQL data reader. Right. Next one. Private string, some constant string తీసుకున్నాం. అలానే కమాండ్ టైమ్అవుట్ కూడా తీసుకున్నాం. ప్రైవేట్ int command టైమ్అవుట్. సో ఇది డిఫాల్ట్ గా 300 milliseconds, రైట్. లైక్ 300 సెకండ్స్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది యాక్చువల్గా మనం ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇది ప్రైవేట్ టైప్. మరి కమాండ్ టైమ్ అవుట్ అనేది మనం క్వరీస్లో యాక్చువల్గా ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ కమాండ్ టైప్ పబ్లిక్ ప్రాపర్టీ ఒక దాన్ని డిక్లేర్ చేసి దానిలోకి నేను అసైన్ చేయాలి. సో పబ్లిక్ ఏంట్ సో కమాండ్ టైప్ గెట్ రిటర్న్ కమాండ్ టైప్ అండ్ అలానే
సెట్ వాల్యూని సెట్ చేయాలి కదా, సో కామన్ టైప్ దట్ వాల్యూ. రైట్, సో పబ్లిక్ ప్రాపర్టీని అసైన్ చేశాను ఇక్కడ, నథింగ్ బట్. రైట్, ప్రైవేట్ ప్రాపర్టీని నేను యాక్చువల్గా పబ్లిక్ ప్రాపర్టీ యూస్ చేసి నేను ఇక్కడ అసైన్మెంట్ చేశాను, వాల్యూని అసైన్ చేశాను ఇక్కడ. రైట్, అండ్ నెక్స్ట్ వన్ కన్స్ట్రక్టర్లో ఉందాం. సెట్లో టైమ్ అవుట్ వాల్యూ, ఓకే. సో ఈ వాల్యూ సపోజ్ నాకు ఇక్కడ ఈ లిమిటెడ్ టైం అనేది దాటింది అనుకోండి, దాటినప్పుడు నేను ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అలాంటి కేసులో ఇక్కడ నేను ఒక కండిషన్ రాసుకుంటాను. ఇఫ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ సపోజ్ 310 అన్న. వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 300 అయితే మనకి త్రో న్యూ ఎక్సెప్షన్ పాయింట్ అవుట్ టైమ్ అవుట్ అని చెప్పేసి సర్వీస్. రైట్, సో కమాండ్ టైప్ వేరియబుల్ ఇక్కడ కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ వన్ కన్స్ట్రక్టర్ ఇద్దాం. ఎస్క్యూఎల్ హెల్ప్, ఎస్క్యూఎల్ హెల్పర్ కదా నేను ఇక్కడ తీసుకుంది లాస్ట్ టైం. సో కన్స్ట్రక్టర్ సేమ్ అదే వస్తుంది. అండ్ నేను డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ మీద వర్క్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ అనేది నేను 2-3 డేటాబేస్కి కనెక్ట్ అవుతూ ఉంటాను. సో కనెక్షన్ అనేది నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ కనెక్షన్ నేమ్ అనేది నేను ఈ క్లాస్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో దానిలో నేను ఆ డేటాబేస్ నేమ్ పాస్ చేస్తాను. అప్పుడు ఈ డేటాబేస్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని నాకు ఇక్కడ డేటాబేస్ మీద జరగాలి, వర్క్ జరగాలి. సో కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ అని తీసుకో. రైట్, నెక్స్ట్ సో మనం తీసుకున్న ప్రైవేట్ వేరియబుల్ కనెక్షన్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు కాన్ఫిగరేషన్ మేనేజర్. సో కాన్ఫిగరేషన్ మేనేజర్ అనేది ఇక్కడ ఈ అప్లికేషన్ ఉంది. సో రెఫరెన్స్ లో మనం యాడ్ చేసుకున్నాం. System dot configurations, right? System dot configurations. System dot configuration. And now configuration manager dot connection strings of connection string. Like సో కనెక్షన్ స్ట్రింగ్ మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే నార్మల్గా మనకి యాప్ సెట్టింగ్స్లో లైక్ ఇది విండోస్ అప్లికేషన్ కాబట్టి ఇక్కడ యాప్ సెట్టింగ్స్లో రాస్తుంది. అదర్వైజ్ వెబ్ అప్లికేషన్ అయితే వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది. రైట్, సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఇక్కడ వచ్చేసి కనెక్షన్ స్ట్రింగ్, యాక్చువల్గా ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే కనెక్షన్ స్ట్రింగ్, ఎందుకంటే ఇక్కడ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఎస్క్యూఎల్ కనెక్షన్ చూద్దాం. ఎస్క్యూఎల్ కనెక్షన్ ఈక్వల్స్ టు న్యూ ఎస్క్యూఎల్ కనెక్షన్ స్ట్రింగ్. రైట్, ఏదైతే కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ ఉందో దాన్ని మనం కనెక్షన్ మీద పంపించాం. నెక్స్ట్ వన్ ఎస్క్యూఎల్ కమాండ్. సో ఎస్క్యూఎల్ కమాండ్ ఈక్వల్స్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్. సో దీనిలోకి మనం ఏం ప్రొవైడ్ చేద్దామంటే
కమాండ్ టైమ్ అవుట్ ఈక్వల్స్ టు కమాండ్ టైమ్ అవుట్. మనం ఏదైతే తీసుకుంటాం కమాండ్ టైమ్ అవుట్, అండ్ అలానే కనెక్షన్ ఈక్వల్స్ టు మనం ఏదైతే కనెక్షన్ ఇచ్చామో ఎస్టాబ్లిష్ చేసామో కనెక్షన్ ఇస్తాం. క్లియర్. నెక్స్ట్ వన్, దట్ మీన్స్ ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే ఈ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నామో యూజింగ్ పారామీటర్, అంటే ఏదైతే కనెక్షన్ స్ట్రింగ్ ని ఇచ్చి మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఈ పారామీటర్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. దట్ మీన్స్ ఈ కనెక్షన్ స్ట్రింగ్ కానీ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్వోక్ జరుగుతుంది. లైక్ సో ఎస్క్యూఎల్ కనెక్షన్ ఓపెన్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీని మొత్తాన్ని నేను ట్రై క్లాస్ మ్యాప్ లో పెడతాను. కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్, కంట్రోల్ కే, ఎస్. రైట్. ఎస్టాబ్లిష్ అవ్వకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, జస్ట్ మనకు తెలియాలి కదా యూజర్కి, అందుకని చెప్పేసి మనం ఒక ఎర్రర్ని ప్రొవైడ్ చేద్దాం, మెసేజ్ని. రైట్. ఎర్రర్ ఇనిషియలైజింగ్ SQL హెల్పర్. క్లియర్. అండ్ ఇన్ ది సేమ్ వే మనం డిఫాల్ట్ ఒక డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఉంటుంది కదా. సో పారామీటరైజ్ కాకుండా డిఫాల్ట్ కనెక్షన్ స్ట్రింగ్ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా తీసుకుందాం. సో అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసేస్తాం డైరెక్ట్ గా. రైట్. అంటే ఈ కన్స్ట్రక్టర్, దట్ మీన్స్ మనం జస్ట్ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం, డేటాబేస్ ని కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఏమి ఇవ్వం. సో అలాంటి కేసులో ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్. అండ్ ఇక్కడ చూడండి, కనెక్షన్ స్ట్రింగ్ ఇచ్చాం, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం, అండ్ కమాండ్ అండ్ కనెక్షన్ ఓపెన్ అండ్ సేమ్. క్లియర్. సో ఈ మొత్తం మనం ముందుగానే చేసి పెట్టుకుంటున్నాం ఏం లేదు కంటే ఫర్దర్ యూస్ కన్నట్టు. నెక్స్ట్ వన్, కనెక్షన్ క్లోజ్. అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది కదా, సో కనెక్షన్ ని క్లోజ్ చేయడం అలా చేస్తాం. సో వాయిడ్ క్లోజ్ కనెక్షన్. సో కనెక్షన్ ఎలా క్లోజ్ చేస్తాం. If SQL connection dot state is not equals to connection state dot closed, అంటే అది క్లోజ్ కాకపోతే. సో క్లోజ్ కాలేదనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, మనం కనెక్షన్ స్ట్రింగ్ ని క్లోజ్ చేస్తాం. రైట్. సో SQL కనెక్షన్ స్ట్రింగ్ డాట్ క్లోజ్, దట్స్ ఇట్. ఇది కనెక్షన్ స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ అలానే డిస్పోజ్ చూద్దాం. సో డిస్పోజ్ ఏంటి, కమాండ్, మనకి కమాండ్ ఉంటుంది, అండ్ అలానే కనెక్షన్ కూడా ఉంది కదా. సో కంట్రోల్ ఎస్, కంట్రోల్ కే, ఎస్, సో ఇట్లా ట్రై బ్లాక్ రైట్. సో కంట్రోల్ దీనిలో if SQL command is not equals to null, అంటే ఇది యాక్టివ్ లోనే ఉంది అనుకుంటాం. అప్పుడు SQL command dot dispose. And next one, if SQL connection is not equals to null, then SQL connection dot dispose. Okay. Next one, close connection dispose చూసాం, అండ్ అలానే ఓపెన్ కనెక్షన్ చూద్దాం. పబ్లిక్ వైడ్ ఓపెన్ కనెక్షన్. లైక్ ఇది బేసిక్ గా స్లైడర్ లేని వాళ్ళకి, అంటే స్టార్టింగ్ లెవెల్లో ఉంటారు కదా బిగినర్స్, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. జస్ట్ మనం ఎలా చేస్తాం అనేది. నెక్స్ట్ కంట్రోల్ కేఎస్ టి, 5 బ్లాక్ యూజ్ చేద్దాం. ఇఫ్ SQL కనెక్షన్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్, SQL కనెక్షన్ అనేది నల్ కాకపోతే, అండ్ అగైన్ మళ్ళీ ఇంకొకటి చెక్ చేద్దాం. ఇఫ్
SQL connection dot state is equals to, yeah, connection state dot close. సపోజ్ నల్ కాదు బట్ క్లోజ్ చేసి ఉంది అనుకున్నాం. ఇప్పుడు కనెక్షన్ని ఓపెన్. క్లియర్. సేమ్ ఇదే ప్రీవియస్లో డిస్పోజ్ చేసాం కదా, డిస్పోజ్లో కూడా సేమ్ ఇదే అయితే కనెక్షన్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ కాకపోతే. క్లియర్. సో ఇది డిస్పోజ్ అండ్ ఇది ఓపెన్. అండ్ నెక్స్ట్ వన్ రైట్. రైట్. సో ఇప్పుడు మనం డేటాని గెట్ చేసుకోవాలి డేటాబేస్ నుంచి. ఇన్ని విధాలుగా చేసుకుంటాం. లైక్ టోటల్ డేటా గెట్ చేసుకోవాలి అంటే ఆ టేబుల్ డేటా మొత్తం ఒక డేటా టేబుల్లోకి తీసుకోవాలి. దీన్ని మనం కమాండ్ ఇదర్ క్వరీ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అవును. సో ఫస్ట్ స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా డేటాని గెట్ చేసుకుంటున్నాం. సో అవుట్పుట్ మనకి ఏం రావాలి, డేటా టేబుల్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకుంటాం. దట్ మీన్స్ డేటా టేబుల్లోకి తీసుకుంటాం. సో ఈ డేటా టేబుల్ని మనం లైక్ గ్రిడ్లోకి బైండ్ చేయొచ్చు, లేదంటే లైక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో లిస్ట్ కానీ, లేదంటే కాంబో బాక్స్ కానీ, రైట్. రైట్, కాంబో బాక్స్ ఇలా లిస్ట్ టైప్ ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడా ఈ డేటా టైప్ బైండ్ చేయొచ్చు మనం. సో పబ్లిక్ డేటా టైప్ get data table by stored procedure ఇంకోటి ప్రొసీజర్ నేమ్. Yes. So first command SQL command that connection equals to SQL connection. Next SQL command that command text is equals to procedure name. అంతే కదా. అండ్ అలాగే SQL command that command type అంతే కదా. command type equals to command type dot store procedure. నెక్స్ట్ సో డేటాని గెట్ చేసుకోవాలి. దట్ మీన్స్ డేటా అడాప్టర్ యూస్ చేయాలి మనం, రైట్. డేటా అడాప్టర్. సో వేర్ అడాప్టర్ ఈక్వల్స్ టు న్యూ ఎస్క్యూఎల్ డేటా అడాప్టర్. రైట్, దీనిలోకి మనం కమాండ్ పంపిస్తాం. నెక్స్ట్ వన్ డేటా టేబుల్ ఈక్వల్స్ టు న్యూ డేటా టేబుల్ అడాప్టర్ డాట్ ఫిల్. సో దాంట్లో ఫిల్ చేస్తుంటాం. ఇది మనకు తెలిసిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఇలా తీసుకోకుండా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం కోడ్ అనేది మళ్ళీ రిపీటెడ్గా రాయకుండా జస్ట్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్ యూస్ చేసి డేటాని ఈ డేటా టేబుల్లోకి గెట్ చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసి. ఏ అండ్ కంట్రోల్ KST ట్రై బ్లాక్. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అయి ఉంటున్నాయి కాబట్టి ఫైనల్లీ బ్లాక్ యూస్ చేద్దాం. సో ఫైనల్లీ బ్లాక్లో మనం కాల్ చేయాల్సిన మెథడ్ డిస్పోజ్. సో డిస్పోజ్ కాల్ చేయటం వల్ల ఏమిటంటే ఆబ్జెక్ట్స్ ఏదైతే క్రియేట్ అయి ఉంటుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్పోజ్ అయిపోతాయి. క్లియర్. ఇది వచ్చేసి స్టోర్డ్ ప్రొసీజర్ని యూస్ చేసి డేటాని గెట్ చేసుకుంటాం. రైట్.
అండ్ అలానే కమాండ్ యూజ్ చేసి ఎలా రీడ్ చేస్తాం. షోర్ట్ ప్రొసీజర్ లైక్ ప్రొసీజర్ పంపించాం, ఓకే. అండ్ నేను ఒక కమాండ్ ఇస్తున్నాను, రైట్, అంటే కొరీ అనుకోండి. సో ఆ కొరీ యూజ్ చేసి నేను డేటాని ఎలా అంటే రీడ్ చేయాలి ఎలా. సో దట్ మీన్స్ రీడర్ అంటాం. సో రీడర్, సో ఐ డేటా రీడర్ తీసుకుంటాం. ఐ డేటా రీడర్ గెట్ రీడర్ బై కమాండ్. ఇది కమాండ్ అని తీసుకున్నాం. సో కమాండ్ ద్వారానే కదా మనం తీసుకునేది, రైట్. అగైన్ SQL command dot connection equals to SQL connection. Next one, SQL command dot command text equals to same as usual it is command. The next one, SQL command dot command type. So command type equal command type dot డేటా రీడర్ లోకి ప్రొసీజర్ యూస్ చేసి ఎలా తీసుకుందాం చూద్దాం. ఓకే, స్టార్ట్ ప్రొసీజర్. సో పైన డేటా అడాప్టర్ యూస్ చేసి డేటా టేబుల్లోకి ఎలా తీసుకున్నామో చూసాం. అలానే డేటా టేబుల్లోకి ఎలా రీడ్ చేస్తున్నాం అంటే డేటాని ఎలా రీడ్ చేస్తున్నాం అనేది దీనిలో చూద్దాం. ఓకే, సో ప్రొసీజర్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఐ డేటా రీడర్ dr equals to SQL command dot execute reader. Next one, return data return return చేస్తున్నాం. That's it. So tribal or control KS and T. Yeah. సో స్టోర్ ప్రొసీజర్ యూస్ చేసి డేటా టేబుల్లోకి ఎలా ఫీల్ చేసామంటే డేటా టేబుల్లోకి డేటాని రిట్రీవ్ చేసాం. అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఎస్క్యూఎల్ డేటా అడాప్టర్, ఎస్క్యూఎల్ డేటా రీడర్, ఈ రెండింటిని ఎలా తీసుకుంటాం స్టోర్ ప్రొసీజర్ నుంచి అనేది ఇక్కడ తీసుకున్నాం. క్లియర్. నెక్స్ట్ వన్, కమాండ్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో సో కమాండ్ టెక్స్ట్ యూస్ చేసి కమాండ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూద్దాం. పబ్లిక్ వాయిడ్ గట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ బై కమాండ్ టెక్స్ట్. కమాండ్ టెక్స్ట్ యూస్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూద్దాం. రైట్. సో SQL command dot connection. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓపెన్ కనెక్షన్ అండ్ SQL command dot command text command. Next one, SQL command dot command timeout. Just command timeout. మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం command timeout. Next one, SQL command dot command type తీసుకున్నాం. command type. సో కమాండ్ టైప్ డాట్ టెక్స్ట్ కదా ఇది మనకి, రైట్, కమాండ్ నుంచి తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. SQL command connection equals to SQL connection. Next one, query execution. So SQL command dot execute non-query. Next one, close connection. So open connection, over small I ఉండొచ్చు. Open connection.
ఓపెన్ కనెక్షన్, ఓపెన్ కనెక్షన్, ఇది కనెక్షన్ టైప్ ఎస్క్యూఎల్ కనెక్షన్, ఎస్క్యూఎల్ కనెక్షన్ టైప్ వచ్చేసి ఎస్క్యూఎల్ కనెక్షన్. క్లియర్. ఫైనల్గా రిటర్న్ ఎస్క్యూఎల్ కనెక్షన్ రిటర్న్ చేయాలి. ఎప్పుడైతే ఓపెన్ కనెక్షన్ అంటామో ఎస్క్యూఎల్ కనెక్షన్ మనకి ఇక్కడ కాల్ చేస్తున్నాం అంటే దట్ మీన్స్ ఇది కనెక్షన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడికి ఇస్తున్నాం రైట్ కనెక్షన్లోకి. క్లియర్. అండ్ ఫైనల్గా కనెక్షన్ క్లోజ్ చేస్తున్నాం అండ్ దీన్ని కూడా క్యాచ్ బ్లాక్లో ఇద్దాం. క్లియర్. నెక్స్ట్ వన్ రీడ్ చేద్దాం. డేటాని రీడ్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం స్టోర్ ప్రొసీజర్ యూజ్ చేసి రీడ్ చేసాం. అలానే మన టెక్స్ట్ అంటే ఒక కమాండ్ ఇచ్చి కూడా రీడ్ చేయొచ్చు కదా. సపోజ్ నేను ఇక్కడ ఒక మెథడ్ రాసుకున్నా, ఆ మెథడ్లోకి డైరెక్ట్గా నేను కమాండ్ ఇవ్వచ్చు, లేదంటే ప్రొసీజర్ కూడా పాస్ చేయొచ్చు. సపోజ్ ఈ రెండింటిని నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. అలాంటి కేసులో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. పబ్లిక్ ఐ డేటా రీడర్ గెట్ రీడర్ స్ట్రింగ్ కమాండ్ ఈజ్ స్టోర్డ్ ప్రొసీజర్. సో బై డిఫాల్ట్ నేను పాస్ ఇస్తున్నాను. రైట్. బూలియన్ ఈజ్ ఎస్పీ స్టోర్డ్ ప్రొసీజరా. సో బేస్డ్ ఆన్ దిస్ నేను ఇక్కడ వాలిడేట్ అనేది చేసుకుంటాను. సో SQL command that connection equals to SQL connection. Next, SQL command that command text is equals to CMD. అండ్ ఇక్కడ వచ్చేసి సపోజ్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్ అయితే మనకి ఏం కావాలి, కమాండ్ టైప్ ఏం కావాలి, నాకు ఇక్కడ ప్రొసీజర్ అని రావాలి. సో కమాండ్ టైప్ దట్ స్టోర్డ్ ప్రొసీజర్. అన్లెస్ ఇక అది కాకపోతే మనకు అవసరం లేదు, ఇక డైరెక్ట్ అయితే టెక్స్ట్ టైప్ ఉంటుంది కాబట్టి. సో ఐ డేటా రీడర్ dr equals to SQL command that execute reader. డేటా. సో చూడండి ఇక్కడ ప్రొసీజర్ ఇచ్చినా కానీ దీనిలో ప్రొసీజరే ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈజ్ స్టోర్ ప్రొసీజర్ 2 అని ఇస్తాం మనం అక్కడ. దట్ మీన్స్ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. అండ్ ఇన్ ది సేమ్ ఇక్కడ గెట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ బై కమాండ్ టెక్స్ట్ ఇచ్చాం కదా. సేమ్ ఇలానే ఇదే క్వరీని నేను స్టోర్డ్ ప్రొసీజర్ లైక్ ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ ద్వారా నేను చేయాలనుకుంటున్నాను. స్టోర్డ్ ప్రొసీజర్ ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో బై స్టోర్డ్ ప్రొసీజర్ get execute non-query by stored procedure. సేమ్ ఇదే దీనిలోనే చేంజెస్ చేద్దాం. ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకున్నాం. సో ఫస్ట్ కనెక్షన్ అనేది ఓపెన్ చేసాం, కమాండ్ ఇచ్చాం, కమాండ్ టైమ్అవుట్ ఇచ్చాం, అండ్ కమాండ్ టైప్ ఈజ్ స్టోర్డ్ ప్రొసీజర్. రైట్. సేమ్ రిమైనింగ్ సేమ్ అండ్ ఇన్ ద సేమ్ వే మనకి స్కేలార్ వేరియబుల్స్ అంటే మనం కాల్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ వాల్యూనే రిటర్న్ చేస్తూ ఉంటాయి కదా. సో సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తే అంటే స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేసి మనం సింగిల్ వాల్యూస్ని తీసుకోవాలి. సో సపోజ్ పబ్లిక్ స్ట్రింగ్ get scalar by stored procedure string cmd. సో try block connection and అలాగే cmd command timeout and command type stored procedure. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే స్కేలార్ వేరియబుల్ ఇస్తున్నాం కాబట్టి సపోజ్ వేర్
అవుట్పుట్ ఈక్వల్స్ టు ఫస్ట్ స్ట్రింగ్ లో తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ ఈక్వల్స్ టు SQL command that execute scalar. స్కేలార్ అంటే మనకి ఇంటీజర్ వాల్యూస్ కూడా వస్తుంది, దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో కనెక్షన్ క్లోజ్ చేయాల్సిన నెసిటీ లేదు, ఎందుకంటే మనం ఫైనల్ బ్లాక్ యూస్ చేస్తాం కాబట్టి. ఫైనల్లీ డిస్పోజ్ అండ్ ఈ వాల్యూని రిటర్న్ చేయాలి కదా, అవుట్పుట్ వాల్యూని రిటర్న్ చేయాలి కదా మనం, కాబట్టి రిటర్న్ అవుట్పుట్ స్కేలార్ వాల్యూ. అండ్ గెట్ స్కేలార్ బై కమాండ్ లైక్ సేమ్ అంతే, బట్ స్టోర్ ప్రొసీజర్ కానీ లేదంటే టెక్స్ట్ కానీ ఏదైనా అవ్వచ్చు. ఆ రెండింటి నుంచి అయితే ఎలా చేస్తామో చూద్దాం. లైక్ బూలియన్ ఈ స్టోర్ ప్రొసీజర్ ఈక్వల్స్ టు పాత్. Get scalar by command text. Right. Command text. First command text. Command text assign this up. And alane command timeout and command type. So command type అంటే కండిషన్ రాకుండా డిఫరెంట్ గా రాయొచ్చు. సపోజ్ ఈస్ ఎస్బి అయితే కమాండ్ టైప్ ద స్టోర్ ప్రొసీజర్, అదర్వైజ్ కమాండ్ టైప్ ద టెక్స్ట్. రైట్. సో ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కొరండి, ఫైనల్ గా రిటర్న్ చేస్తున్నాం. రైట్. నెక్స్ట్ వన్ లైక్ అవుట్పుట్ పారామీటర్స్ కూడా మనకు ఉంటుంది. లైక్ ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ నుంచి మనం పారామీటర్స్ పాస్ చేస్తాం, అండ్ అలానే అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ రావాలంటే డైరెక్షన్ అనేది అవుట్పుట్ ఉంటుంది. సో దానికి ఎలా చేస్తామో చూద్దాం అది కూడా. సో పబ్లిక్ స్ట్రింగ్ గెట్ అవుట్పుట్ పారామీటర్ వాల్యూ స్ట్రింగ్ cm. Then అవుట్పుట్ ఈక్వల్స్ టు ఫస్ట్ వచ్చేసి జస్ట్ మనం దాన్ని ఎంటీగా తీసుకుందాం. అండ్ ఇఫ్ SQL command that parameters dot contains CMD. సో మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో కమాండ్ నేమ్, సపోజ్ దానిలో ఆ నేమ్ అనేది ఉంటే ఇంకా క్లియర్గా ఉంటే ఇట్లా మనం నేమ్ అని తీసుకుంటాం. ఒక విషయం మనకి ఈజీ ఉంటుంది కదా. సో ఆ నేమ్ అనేది దానిలో అంటే పారామీటర్ నేమ్ అనేది దానిలో ఉంటే నాకు రైట్. సో ఇప్పుడు SQL పారామీటర్ ఈక్వల్స్ టు SQL command that parameters of name మనకి యాడ్ చేస్తుంది. రైట్. అండ్ అగైన్ ఇఫ్ parameter dot direction parameter dot direction is equals to parameter direction dot output. సో మనకు రావాలి కదా అవుట్పుట్. Output equals to SQL command that parameters of name dot value dot toString.
and final return output return. Clear. So output ఇది. So output చేయాలి అవుట్పుట్ వరకు తీసుకుంటాం. అండ్ ఇన్ ద సేమ్ వే నార్మల్గా మనం ఎస్క్యూఎల్ పారామీటర్ డాట్ యాడ్ పారామీటర్ లైక్ ఇట్లా యాడ్ విత్ వాల్యూ ఇలా తీసుకుంటూ ఉంటాం. అంటే కమాండ్ డాట్ ఎస్క్యూఎల్ పారామీటర్ డాట్ యాడ్ విత్ వాల్యూ ఇలా తీసుకుంటూ ఉన్నాం. సో వాటిని కూడా మనం ఇక్కడ కమాండ్ పారామీటర్స్ అని చెప్పేసి లేదంటే వాటిని మనం చేంజ్ చేయొచ్చు. సో ఎలా చేంజ్ చేస్తామంటే వాటిని కూడా మనం మనకు కావాల్సినట్లు యూజ్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం. చేంజ్ చేస్తాం చూడండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ యాడ్ కమాండ్ పారామీటర్. సో ఫస్ట్ కమాండ్ పారామీటర్ SQL కమాండ్. సో కమాండ్ నేను ఫస్ట్ దీనిలోకి పంపిస్తున్నాను. అండ్ అలానే పారామీటర్ నేమ్ కూడా దీనిలోకి పంపిస్తున్నాను. నెక్స్ట్ వన్, మరి పారామీటర్స్ పంపించినప్పుడు దాని టైప్ కూడా ఇవ్వాలి కదా. SQL డిబి టైప్ అండ్ వాల్యూ అసైన్ చేయాలి కదా. సో వాల్యూ పంపిస్తాను. సో వాల్యూ వచ్చేసి నాకు ఆబ్జెక్ట్ టైప్, ఎందుకంటే వాల్యూ నాకు ఇంటీజర్ స్ట్రింగ్ ఏ టైప్ తీసుకుంటాను నాకు తెలియదు కాబట్టి నేను అసలు ఆబ్జెక్ట్ అని ఇచ్చాను. సో cmd డాట్ parameters డాట్ యాడ్ new SQL parameters and db type. Next one, command parameters cmd dot parameters or parameter name. Value. So value assignment like parameter. Clear? So add parameter public static void add parameter to SQL command with value. So then I press command. Next string parameter name. Next parameter name SQL db type object. అండ్ నెక్స్ట్ మన దీనిలో ఏంటంటే మనకి సైజ్ కూడా మెన్షన్ చేస్తుంది. సో సమ్ ప్రాపర్టీస్ మన సైజ్ కూడా ఇవ్వాలి కదా. ఆబ్జెక్ట్ వాల్యూ రైట్. ప్రీవియస్లో ఇక్కడ ఎలా అయితే ఇచ్చామో సేమ్ అంతా ఇస్తాం, కాకపోతే ఇక్కడ సైజ్ కూడా మనం మెన్షన్ చేస్తాం. సైజ్ నార్మల్ రైట్. సైజ్ నార్మల్. ఇక్కడ సైజ్ ఇవ్వలేదు, ఓన్లీ పారామీటర్ నేమ్ టైప్ ఇచ్చాం. పారామీటర్ టైప్ అండ్ సైజ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాం. నెక్స్ట్ వన్,
ఏంటి బట్ వితౌట్ కమాండ్ ఇద్దాం. కమాండ్ అనేది కొన్ని ఇలా తెస్తాం. బట్ స్టాటిక్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి కమాండ్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా కమాండ్ తీసుకుంటాం. సో కమాండ్ తీసుకోవాలంటే స్టాటిక్ టైప్లో మనకు అది యాక్సెసిబిలిటీ ఉండదు కాబట్టి SQL కమాండ్ parameters dot add with value, రైట్. ఇక్కడ parameter name, db type and size. It's a ప్రారంభ, రైట్. అండ్ వాల్యూ సేమ్ ఇక్కడ వాల్యూస్ అలా తీసుకున్నాం అలానే, కాకపోతే SQL కమాండ్ ఇది తీసుకుంటాం ఇక్కడ, రైట్. సో కమాండ్ పాస్ చేయకుండా జస్ట్ పారామీటర్ నేమ్ అవి పాస్ చేసి ఎలా చేస్తాం అనేది చూద్దాం. అలానే నెక్స్ట్ వన్, యాడ్ parameter to SQL command, just SQL command. Clear. సో దీనిలో వచ్చేసి పారామీటర్ నేమ్, నెక్స్ట్ SQL DB type, నెక్స్ట్ సైజ్, అండ్ నెక్స్ట్ వన్ డైరెక్షన్. అంటే పారామీటర్ మనం ఏ డైరెక్షన్ లో పాస్ చేస్తున్నామో దీంట్లో మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో పారామీటర్ డైరెక్షన్ డిఫాల్ట్ గా పారామీటర్ డైరెక్షన్. సో పారామీటర్ డైరెక్షన్ డాట్ ఇన్పుట్. సో బై డిఫాల్ట్ ఇది మనకు వచ్చేసింది, రైట్. బై డిఫాల్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో మనకు కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్షన్ అనేది, రైట్. వచ్చేసి 5 blocks. Same SQL command add parameter dot add value. ఓకే, బట్ ఇక్కడ వాల్యూ బదులు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే డైరెక్షన్ ఈక్వల్స్ టు పారామీటర్ డైరెక్షన్ మనం ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేసాము. క్లియర్. సో ఇలా ఎస్క్యూఎల్ హెల్పర్, లైక్ ఇక్కడ ఎస్క్యూఎల్ హెల్పర్ అని చెప్పేసి మనకి DLL ఫైల్ మనం ఇలా తీసుకొని మనం ఇలా యూజ్ చేసుకుంటాం, రైట్. ఇప్పుడు మనం తీసుకుని ఏదైతే క్రియేట్ చేసామో అవి అండ్ ఇన్ ద సేమ్ వే నేను ఒక XML ఫైల్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. XML ఫైల్. సో XML ఫైల్ని నేను శాంపుల్ అని, రైట్, శాంపుల్ XML ఫైల్. సో XML ఫైల్ నుంచి కూడా డేటాని ఎలా గెట్ చేసుకుంటాం, సో ఇది కూడా చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి XML ఫైల్ అనేది జనరేట్ అయింది. సో దీనిలో నేను ఎక్సెల్ హెడర్ అని వచ్చాను. నెక్స్ట్ ఈక్వల్స్ టు, సో ఎక్సెల్ హెడర్ అనేది ఎందుకు ఇచ్చానంటే, సపోజ్ నాకు ఎక్సెల్ ఉంది, నేను ఎక్సెల్ ఫైల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా నా అప్లికేషన్లోకి. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఎక్సెల్ హెడర్స్ ఉంటాయి కదా. సో ఎక్సెల్ హెడర్స్ని నేను ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అంటే నాకు రిక్వైర్డ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో లేదా, నాకు రిక్వైర్డ్ కాలమ్స్ దానిలో ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి. సో ఆ కాలమ్స్ నేను ఇక్కడ ఈ XML ఫైల్లో నేను స్టోర్ చేసుకున్న తర్వాత నేను వాటిని చెక్ చేసుకుంటాను. దీని నుంచి రిట్రీవ్ చేసుకుని నేను లైక్ నేను ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ ఇక్కడ నేను సపోజ్ column 1 అనే నేమ్, column 2 అనే నేమ్, column 3, column 4, column 5, column 6, column 7, column 8, column 9. సో ఇలా నాకు కాలమ్స్ ఉన్నాయి. సో ఈ కాలమ్స్ తీసుకొని నేను అప్లోడ్ చేసే ఎక్సెల్లో కాలమ్స్ మ్యాచింగ్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోవాలి.
రైట్. ఇది ఎక్సెల్ ఫైల్ అనుకోండి. అండ్ నెక్స్ట్ నేను గెట్ చేసుకోవడానికి నాకు ఇక్కడ ఏం కావాలి అంటే లైక్ ఇది నార్మల్ గా లేయర్ కాదు, మళ్ళీ సపరేట్ గా ఎక్స్ఎంఎల్ ఫైల్. సో ఇక్కడ మనకి బిజినెస్ యాక్సెస్ లింక్ అనేది క్రియేట్ చేయాలి. దట్ మీన్స్ ఏంటంటే ఇంకొక సిఎస్ క్లాస్ తీసుకుంటాం. సో దీని యూజర్ సర్వీసెస్ అన్నా, యూజర్ సర్వీసెస్, రైట్, యూజర్ సర్వీసెస్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో ఒక మెథడ్ అంటే ఇప్పుడు నేను యాక్సెస్ చేసుకోవాలి దీని నుంచి, ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి నేను డేటాని యాక్సెస్ చేసుకోవాలి. సో దీనికి ఒక మెథడ్ రాదు. సో పబ్లిక్ స్టాటిక్ రైట్, రిటర్న్ వచ్చేసి నాకు సారీ కాలమ్స్ రిటర్న్ అవ్వాలి. స్ట్రింగ్ గెట్ XML డేటా, స్ట్రింగ్ నేమ్ ని పాస్ చేద్దాం. అంటే ఇది స్ట్రింగ్ అంటే ఇక్కడ దీనిలో పారామీటర్ ఎందుకు పాస్ చేస్తానంటే ఈ శాంపుల్ లో నాకు ఏ హెడర్ అంటే ఇక్కడ నుంచి చూడండి దీనిలో ఏమి ఇస్తా అంటే ఇట్లాంటి నాకు మల్టిపుల్ ఉండొచ్చు. ఇలాంటి హెడర్స్ నేను ఇక్కడ యాడ్ చేసిన నేను ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు దీనిలో నేను, రైట్, ఎన్నైనా నేను యాడ్ చేసుకోవచ్చు. హెడర్ వన్ అనుకోండి ఇలా. సో ఇలా మల్టిపుల్ అనేది నేను యాడ్ చేసుకోవచ్చు. సో నాకు దీనిలో ఉన్న ఈ టెక్స్ట్ లో ఉన్న వాల్యూ కావాలి, ఈ కాలమ్స్ వాల్యూస్ కావాలి. సో అందుకని చెప్పేసి నేను ఆ నేమ్ ని పాస్ చేస్తాను. దట్ మీన్స్ ఎక్సెల్ హెడర్ ఉంది కదా, ఆ నేమ్ ని పాస్ చేయడానికి జస్ట్ నేను ఇక్కడ నేమ్ అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ, రైట్. అండ్ ఫైల్ నేమ్ తీసుకున్నాను. ఫైల్ నేమ్ యాక్చువల్గా మనకి ఇది దాని ఫైల్ పాత్ చూద్దాం. నార్మల్గా అయితే మనం నార్మల్గా గెట్ చేసుకుంటాం. ఎట్లా అంటే ఫైల్ నేమ్ ఇచ్చి ఫైల్ నేమ్ ద్వారా దాని పాత్ అనేది మనం గెట్ చేసుకోవచ్చు, రైట్. తెలుస్తుంది. వెబ్ అప్లికేషన్ సపరేట్గా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం గెట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ఎలిమెంట్, ఎక్స్ ఎలిమెంట్ root equals to x element dot load. So a path will load చేసుకోవాలి, ఫైల్ ఫస్ట్ లోడ్ చేసుకోవాలి కదా. That get to the path of ఫైల్ నేమ్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో ఫైల్ నేమ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇటరేట్ చేయాలి. దాంట్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి కదా, దానికి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, రైట్. సో ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు దీన్ని లింక్ కొరి రాసుకున్నాం మనం దీన్ని ఫ్రమ్ ఎలిమెంట్ 1 in root డాట్ ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ దేనిలో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ మనకి కావాల్సింది నేమ్ అంటే ఎక్సెల్ హెడర్స్ లో ఉన్న ఎలిమెంట్ లో సెలెక్ట్ ఎలిమెంట్. సో ఇది వచ్చేసి మనకి ఈ ఎలిమెంట్స్ లోకి వచ్చింది. అండ్ ఈ ఎలిమెంట్స్ నుంచి మనం డేటాని గెట్ చేసుకోవాలి. సో స్ట్రింగ్ డేటా ఈక్వల్స్ టు ఎలిమెంట్స్ డాట్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ ఇద్దాం. ఎందుకంటే ఫస్ట్ అంటే మనకి లైక్ డేటా లేకపోతే మనకి ఎర్రర్ అనేది థ్రో చేస్తుంది. ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ డాట్ attribute ఆఫ్ నేమ్ ఆఫ్ వాల్యూ. సో నేమ్ కాదు ఇక్కడ, attribute ఆఫ్ టెక్స్ట్. సో దీంట్లో మనం తీసుకున్నది టెక్స్ట్ లో కదా, ఈ టెక్స్ట్ వాల్యూ కదా కావాల్సింది, ఈ టెక్స్ట్ వాల్యూ, రైట్. సో రిటర్న్ డేటా. సో డేటాని రిటర్న్ చేయాలి. సో ఎప్పుడైతే గెట్ ఎక్స్ఎంఎల్ డేటా అని ఇక్కడ మనం ఇక్కడ ఎక్సెల్ హెడర్ అని చెప్పేసి ఇస్తామో ఆ డేటా అనేది మనకి ఇక్కడ గెట్ చేసుకుంటాం. సపోజ్ ఇది 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఇలా తీసుకుంటాం.
సెక్షన్ డేటా. ఇది ప్రెజెంటేషన్ లేయర్ అనుకోండి. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ కానీ సో దాన్ని ఎలా గెట్ చేసుకుంటాం? సో యూజర్ సర్వీసెస్ డాట్ గెట్ ఎక్స్ఎంఎల్ డేటా ఆఫ్ ఎగ్జాంపుల్ గా మనకి ఏదైతే నేమ్ ఉంది ఎక్సెల్ హెడర్. సో ఈ ఎక్సెల్ హెడర్ అనే టెక్స్ట్ మనం ఇక్కడ పాస్ చేద్దాం. క్లియర్. నెక్స్ట్ వన్, ఈ కాలమ్స్ ఏదైతే వస్తున్నాయో మనకి ఆ కాలమ్స్ ని సపరేట్ చేద్దాం. కాలమ్స్ డాట్ స్ప్లిట్. సో దేన్ని యూస్ చేసి స్ప్లిట్ చేద్దాం? కామన్. సో మనకి కామన్ కదా ఉంది. వచ్చింది కామన్, రైట్? ఒకసారి చెక్ చేద్దాం. సో కాలమ్స్ డేటా చూడండి, నాకు ఇక్కడ వచ్చింది కాలమ్ 1, కాలమ్ 2 అప్ టు 9. సో డేటాలో వచ్చేపాటికి నాకు సెపరేషన్ జరిగింది ఇక్కడ, రైట్? సపోజ్ ఇక్కడ కాలమ్ ఎక్సెల్ కాలమ్ హెడర్ 1 అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ కాలమ్స్ 11, 12 to 19 రాసింది, రైట్? కాలమ్ 11, 12 అప్ టు 19. క్లియర్. సో ఇది ఎక్స్ఎంఎల్ డేటాని మనం నార్మల్గా యాక్సెస్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ ఇలా యూజ్ చేస్తున్నాం. అండ్ అలానే ఇప్పటి వరకు మనం డిఎల్ఎల్ ఫైల్ తీసుకున్నాం, అలాగే బిజినెస్ యాక్సెస్ ఫైల్ అనేది తెప్పించుకున్నాం కదా. సో యూజర్ సర్వీసెస్ లో దాన్ని ఎలా యూజ్ చేస్తాం అది చూద్దాం మనం. సపోజ్ యూజర్ సర్వీసెస్ లో మనం ఇప్పటి వరకు ఎస్క్యూఎల్ హెల్పర్ ఇవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం కదా, వీటిలో దేనైనా తీసుకోవాలనుకో. సపోజ్ గెట్ స్కేలర్ బై ఎస్పీ అని, రైట్? గెట్ స్కేలర్ బై ఎస్పీ. సో ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ ఎలా కాల్ చేస్తాను? సపోజ్ స్కేలర్. స్కేలర్ అంటే టైప్, ఓకే అది కాదు, నాకు ఇక్కడ డేటా టేబుల్ తీస్తుంది. సపోజ్ డేటా టేబుల్ వాల్యూస్ నాకు గెట్ చేయాలి. సో ఇక్కడ యూజర్ సర్వీసెస్ స్టాటిక్ డేటా టేబుల్ గెట్ డేటా బై ఎస్పీ. సపోజ్ గెట్ డేటా బై ఎస్పీ. దీనిలో వచ్చిన స్ట్రింగ్ ప్రొసీజర్ నేమ్, లైక్ ఇక్కడ ప్రొసీజర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఇక్కడ డేటా టేబుల్ మోడల్ ఈక్వల్స్ న్యూ మోడల్ చేస్తున్నాం, డేటా టేబుల్ తీసుకున్నాం. అండ్ నౌ వాలిడేషన్ అనేది ఇక్కడ చేద్దాం. సో యూజింగ్ where ఎస్క్యూఎల్ హెల్పర్, ఎస్క్యూఎల్ హెల్పర్ నుంచి తీసుకుంది. సో ఎస్క్యూఎల్ హెల్పర్ లో మనం కనుక ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తే అది డిఫాల్ట్ అంటే పారామీటరైజ్ కన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. కనెక్షన్ స్ట్రింగ్ అని. సో మనం ప్రొవైడ్ చేసిన కనెక్షన్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్ నుంచి తీసుకుంటున్నాం. అది ఎస్పీ డాట్ యాడ్. సో మనం క్రియేట్ చేసిన యాడ్ పారామీటర్ టు ఎస్క్యూఎల్ కమాండ్. ఆర్ ఇక్కడ చూడండి డేటాని గెట్ చేసుకున్నాం, లేదంటే ఇక్కడ ప్రొసీజర్ నేమ్ యూజ్ చేసి ప్రొసీజర్ యూజ్ చేసి చేసుకోవాలంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ ఎస్పీ డాట్ గెట్ టేబుల్ బై ఎస్పీ ప్రొసీజర్ నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ ఎస్పీ డాట్ ఎస్పీ ప్రొసీజర్ నేమ్.
రైట్. అండ్ ఇది వచ్చేసి ఈ మోడల్లోకి బైండ్ చేద్దాం అండ్ ఫైనల్గా రిటర్న్ మోడల్ అనేసి ఇలా ప్రాబ్లం. సో ఈ గెట్ బై ఎస్పీ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం మామూలు ప్రజెంటేషన్ ఎలా తీసుకుంటాము అంటే, ఓకే సపోజ్ దాన్ని కాల్ చేయాలి అంటే ప్రొసీజర్ లైక్ ఏదో ప్రొసీజర్ ఎస్పీ నేమ్ ఒకటి ఉంటుంది కదా. సో ఎస్పీ నేమ్ ప్రొవైడ్ చేస్తాం, నేమ్ అనేది. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా టేబుల్. సో ఇక్కడ మనకి తీసుకోవడానికి డేటా టేబులే కదా ఉండాల్సింది. సో డేటా టేబుల్ dt equals to user services dot get data by and ప్రొసీజర్ నేమ్ దీనిలోకి పాస్ చేస్తాం. దట్స్ ఇట్. సో ఇక్కడ డేటా టేబుల్ లైక్ డేటా అనేది వస్తుంది. సపోజ్ మనకి గ్రిడ్ ఉన్నా లేదంటే కాంబో బాక్స్ ఉన్నా ఏదైనా కానీ ఈ డేటా టేబుల్ని దానిలోకి బైండ్ చేస్తాం. క్లియర్. అండ్ అలా కాకుండా మనకి పారామీటర్స్ ఉన్నాయి. సపోజ్ పారామీటర్స్ పాస్ చేయాలి, మరి అలాంటి కేసులో ఎలా ఇస్తాం? సపోజ్ దీన్ని ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసిన ఇక్కడ ఎస్క్యూఎల్ హెల్పర్లో లైక్ నార్మల్ కమాండ్ ఇలానే ఇచ్చాము. సో పారామీటర్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఇలా కాకుండా సపోజ్ ప్రొడక్ట్ నేమ్ అని, సేల్స్ అని, రోల్ అని ఇలా ఉన్నాయి అనుకోండి. సో వాటిని కూడా మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు. ఈ సర్వీసెస్ లో ఇక్కడ రాసుకుంటాం మనం. స్ట్రింగ్ ప్రొడక్ట్ నేమ్, స్ట్రింగ్ రోల్స్, స్ట్రింగ్ సమ్ ఆర్డర్ నంబర్ ఇలా రాస్తున్నాం. సో అన్ని కూడా ఇక్కడ పారామీటర్స్ ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ నేమ్ ఇలా ఉన్నాయి అనుకోండి. సపోజ్ దాన్ని ఎలా యాడ్ చేస్తాం అంటే ఎస్పీ డాట్ యాడ్ పారామీటర్స్ కమాండ్. సో దీనిలో ఏమేమి చూడండి, పారామీటర్ నేమ్, డిబి టైప్, ఇంట్, పారామీటర్ డైరెక్షన్. సో దీనిలో ఏముందో చూడండి, ఫస్ట్ కమాండ్ నేమ్ సిఎండి ఉంది. కమాండ్ లేకుండా ఏమేమి ఒకసారి చూడండి. యాడ్ పారామీటర్ విత్ వాల్యూ. రైట్. సో దీనిలో ఏమొస్తున్నాయి చూడండి, ఫస్ట్ ఓవర్లోడ్ మెథడ్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ. టూ టైప్స్ ఇంకొక మెథడ్ ఉంది. సో దీనిలో చూడండి ఒకసారి తెలిసిపోతుంది మనకి. పారామీటర్ నేమ్, టైప్, సైజ్ అండ్ వాల్యూ. పారామీటర్ నేమ్ సపోజ్ ప్రోడక్ట్ SQL DB type dot NVAR size 100 వాల్యూ. ఇక్కడ ప్రోడక్ట్ అని తీసుకున్నాం. దట్ మీన్స్ ఈ ప్రోడక్ట్ అనేది నాకు ఇక్కడ నుంచి వస్తుంది. అంటే నేను ఇక్కడ ప్రోడక్ట్ ని పాస్ చేస్తాను ఇక్కడ. ప్రోడక్ట్ ఇక్కడ నుంచి పాస్ చేస్తాను. దట్ మీన్స్ ఇక్కడ నుంచి యూజర్ సర్వీసెస్ వస్తుంది. రైట్. తర్వాత దీని నుంచి ఇక్కడ నుంచి ఎక్కడ కాల్ చేస్తున్నాం, గెట్ ఎస్క్యూఎల్ పెట్టారు. దట్ మీన్స్ ఇది వచ్చేసి మనకి ఎక్స్క్యూషన్ రాగుతుంది. మనం ఎక్కడైతే ఉందో గెట్ డేటా టేబుల్ బై. సో ఇలా లేయర్ వైజ్ ఫస్ట్ ఈ గ్రూపింగ్ నుంచి ఎక్కడెక్కడ వెళ్తున్నా చూద్దాం. గెట్ డేటా బై ఎస్పీఎన్ యూజర్ సర్వీసెస్ లో గెట్ డేటా బై ఎస్పీ ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి గెట్ డేటా బై ఎస్ డేటా టేబుల్. రైట్. గెట్ డేటా టేబుల్ బై ఎస్పీ. ఒకసారి రన్ చేద్దాం. యూజర్ సర్వీస్. సో యూజర్ సర్వీసెస్ లో ఉన్న డేటా టేబుల్ వచ్చింది. క్లియర్. అండ్ సపోజ్ జస్ట్ నేను కామెంట్ చేస్తాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిన చూడండి.
ఎస్పీ రాలేదు కదా ఇక్కడ. నాకు ఇక్కడ ఎస్పీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గెట్ డేటా టేబుల్ బై, ఇది నార్మల్ డేటా టేబుల్. ఐ మీన్ ఇది స్టాటిక్ కాదు కాబట్టి దీంట్లో అవ్వదు, ఆబ్జెక్ట్ అనేది చేయాలి. రైట్. ఇక్కడ కన్ఫరెన్స్ స్ట్రింగ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి ఇది వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఫ్లో అయితే అర్థమైంది కదా ఎలా వెళ్తుంది. లైక్ ఇది డిఏ డేటా యాక్సెస్ లేయర్ కింద తీసుకోవాలి. అండ్ అలానే ఇది వచ్చేసి సర్వీస్ అంటే ఇది బిజినెస్ యాక్సెస్ లేయర్ కింద వస్తుంది. క్లియర్. అండ్ సమ్ అదర్ ఫైల్స్ ఏదైనా ఉంటే వాటిని సపరేట్ వాటి పార్ట్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి. క్లియర్. సో అసలు యాక్చువల్ కాన్సెప్ట్ అయితే అర్థమైతే చాలు మనం ఎలా చేస్తాం అనేది. అంటే రిపీటెడ్గా మనం ఈ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి పేజ్లో కూడా మనం ఈ లైక్ ఇక్కడ ఈ మెథడ్స్ని యూజ్ చేసుకోవాల్సి. సో రిపీటెడ్ కోడ్ లేకుండా, అంటే డూప్లికేషన్ లేకుండా వీటిని యూజ్ చేసుకొని జస్ట్ అక్కడ మనకు కావాల్సిన కమాండ్ కానీ లేదంటే పారామీటర్ వాల్యూస్ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పారామీటర్ ఆ కమాండ్ కానీ మనం పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ యాడ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. మనం ఒక్క మెథడ్ క్రియేట్ చేసుకుంటాం, అదే మెథడ్ని మనం యూజ్ చేసుకొని చేస్తాం. సో నార్మల్గా రియల్ టైంలో ఇలానే ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. రైట్. సో కాన్సెప్ట్ అయితే ఒక ఐడియా అనేది క్రియేట్ చేసిందని అనుకుంటున్నా. డౌట్స్ ఉంటే వీటిలో మళ్ళీ అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.